అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో డెట్రాయిట్లో సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మిచిగాన్ ఆప్తా చాప్టర్ వారు 400 మంది సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించి తర్వాత అభిషేకం అనంతరం సీతారామ శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంతా గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా జరిపారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక్కడి పిల్లలకు ఒక మధుర జ్ఞాపకంలో ఉండేలా స్వయంగా తయారు చేసిన వంటలతో సామూహిక బంతి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్తా అధ్యక్షులు త్రినాథ్ ముద్రగడ, ఉపాధ్యక్షులు బుల్లి కనకాల, మాధవ్ తలారి వీళ్ళు పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్పర్సన్ కుమారి ఊటకూరి, జాయింట్ ట్రెజరర్ నారాయణ మచుకంటి, మిచిగాన్ స్థానిక నాయకత్వం గ్లోబల్ ఆపరేషన్స్ చైర్పర్సన్ మధు ఉల్లి, నార్త్ ఈస్ట్ సెంట్రల్ రీజియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మత్తి, మిచిగాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ నల్లల, ఆప్తా టాలెంట్ సెర్చ్ వైస్ చైర్మన్ కళ్యాణ్ పోలాసి, ఆప్తా సాంస్కృతిక సలహాదారులు జితేందర్ బొండాడ, ఆప్తా బిజినెస్ కమిటీ మహేష్ సమంతం, ఆప్తా మహిళా ఎంపవర్మెంట్ వైస్ చైర్పర్సన్ రమాదేవి తోట, ఆప్తా బోర్డు మెంబర్ వీరతోటతో పాటు 400 మంది సభ్యులు పాల్గొన్నారు. రెండు 2008లో స్థాపించబడిన ఆప్తా 10,000 సభ్యులతో అమెరికాలోని తెలుగు వారికి అండగా ఉంటుంది. ఇక్కడికి కొత్తగా వచ్చే విద్యార్థులకు బాసటగా నిలుస్తుంది. భారతదేశ సంస్కృతిని కాపాడుతూనే మాతృదేశంలో దాదాపు 10,000 మంది పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు దాదాపు 14,000 కోట్ల రూపాయలను స్కాలర్షిప్స్ రూపంలో సహాయం అందించింది. మిచిగాన్ ఆప్తా చాప్టర్ నుండి ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం ఉత్సవం కమ్యూనిటీ సెంటర్ ఆప్తా సభ్యులందరి చేత సామూహిక కళ్యాణం అలానే సీతారాముల కళ్యాణం చేసుకున్నాము. అలానే మంచి భోజనం మన తల్లిపేట వాతావరణం తప్పనిసరిగా మంచి భోజనం అందరి సభ్యులతో సొంతంగా తయారు చేసి అందరికీ సీతారాముల కళ్యాణం చాలా భారీగా భక్తి శ్రద్ధ దాదాపు 500 అలాగే మిచిగాన్ ఆప్తా చాప్టర్ నుండి